సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఒక మంచి వార్త ఏమిటి అంటే, నిజంగా మన భవిష్యదర్శిని ప్రేక్షకులు మంచి జరిగితే మంచి జరిగింది అని చెప్తున్నారు. అదొక చాలా గొప్ప విషయం. నా కామెంట్లు పెడుతున్నారు, ఏమంటే మకర రాశికి మీరు గత వారం నుండి గురుడు మారిన దగ్గర నుండి మంచి జరుగుతుందన్నారు, నాకు మంచి జరిగిందండి అని కామెంట్లు పెట్టి మెసేజ్ల రూపంలో పెట్టినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే గతంలో వీళ్ళే మకర రాశికి మీరు ఎప్పుడు నెగిటివే చెప్తారు, మకర రాశికి ఎప్పుడు మీరు బాగా చెప్పరు, చివరికి వెళ్ళేసరికి రాశులు నిడివి తగ్గించేస్తారు అని చెప్తూ ఉంటారు. అలాంటిది వీళ్ళే పాజిటివ్గా పెట్టడం చాలా మంచి విషయం. ఎందుకంటే ఉన్నదన్నట్టు చెప్పేయడమే మంచిది. ఇప్పుడు చూడండి, మకర రాశి వారికి యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య విపరీతంగా పెరిగింది. గత 5 నెలల్లో లేదు ఈ గ్రహస్థితి. దశమంలో రవి యోగిస్తున్నారు, సప్తమంలో గురుడు యోగిస్తున్నారు, లాభమందు కుజుడు యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నారు, చంద్రుడు యోగిస్తున్నారు. 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మకర రాశి వారికి ఉన్నాయి. ఇది చాలా గొప్ప విషయం. గత 5-6 నెలలుగా ఈ గ్రహస్థితి లేదు. మరి అటువంటప్పుడు జీవన గమనంలో ఖచ్చితంగా మార్పు రావాలి. అది అనుకూలమైనటువంటి మార్పు అయి ఉండాలి. మీరు గమనించండి, అటు సపోర్ట్, ఒక గొప్ప సపోర్ట్ మనకి లభించడము, అలాగేనేమో జీవితంలో ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని తీసుకొచ్చేటువంటి గ్రహస్థితిగా ఈ గ్రహస్థితిని చెప్తూ ఉన్నప్పుడు వాటికి సంబంధించిన కదలికలు రావాలి కదా. మనకి జీవితంలో ఏదైనా ఒక ఆపర్చునిటీ రావడము, లేదా జీవితంలో ఏదైనా సంతోషకరమైనటువంటి విషయం జరగడము, లేదా మన కుటుంబానికి అభివృద్ధి జరగడము, వంశవృద్ధి జరగడము, వివాహము జరగడము, ఇల్లు కొనుక్కోవడము, వాహనం కొనుక్కోవడము, లేదా ఏదైనా శుభకరమైనటువంటి మంగళకరమైనటువంటి విషయాలు జరగడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి ఖచ్చితంగా. లాభస్థానమందు కుజుడు ధైర్యమే కాద సగతే కుజే అన్నారు. దశమంలో రవి అర్ధసిద్ధి సదారోగ్య అన్నారు. అంటే ఇక్కడ గమనించండి, ఒక సపోర్ట్, ఎస్ మనకి భయం లేదు అనేటువంటి పరిస్థితులకి గ్రహస్థితి కారణమవుతుంది. కాబట్టి మకర రాశి వారికి అన్ని విధాలుగాను యోగ్యమైనటువంటి గ్రహస్థితి నడుస్తూ ఉన్నది. మీరు గమనించండి, తృతీయంలో శనితోటి కలుపుని 6 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. గత వారంలో అనుకూలించేటువంటి గ్రహాలు కేవలం 2 ఉండేటువంటి వారు ఇప్పుడు ఆ అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య 6కి చేరింది. కాబట్టి ఆ మార్పును ఖచ్చితంగా చూస్తారు. కాబట్టి ఈ వారంలోనూ అద్భుతమైనటువంటి ఫలితాలు నడుస్తూ ఉన్నాయి. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని మకర రాశి వారు పొందడానికై ఎక్కువగా రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి కుంభరాశి.